హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం బెండి కుర్కురే. కావలసిన పదార్థాలు: బెండకాయలు 1/2 కేజీ, మైదా 1/2 కప్పు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 5, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడగా, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, ఫుడ్ కలర్ 1/2 టీ స్పూన్. ముందుగా ఒక బౌల్ని తీసుకుని 1/2 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, చిల్లీ ఫ్లేక్స్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, ఫుడ్ కలర్. ఇది పూర్తిగా ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పూర్తిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో ముందుగా కోసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి పూర్తిగా కలుపుకోవాలి. ఒక బెండకాయని 8 ముక్కల్లా కోసుకోవాలి. నేను గింజలతో వేసుకున్నాను, గింజలు వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్ళు ఒకటేసారి పోసేస్తే పిండి పల్చగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఇలా కలుపుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఒకసారి ఉప్పు కారం ఈ పాయింట్లో చూసుకోండి. మీకు సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి మనం గింజలతో వేసుకున్నాం కాబట్టి ఇవి పేలే అవకాశం ఉంటుంది. అందుకని ఇవి మన మీదకి రాకుండా మనం ఇలా స్ప్లాటర్ని పెట్టుకుని క్లోజ్ చేసుకుంటే అవి పేలినా మన మీదకి నూనె చిమ్మదు. కావాలనుకుంటే మనం గింజలు లేకుండా కూడా బెండి కుర్కురేని చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టైనర్లోకి తీసుకుంటున్నాను. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కోసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ 3 పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేపి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని పూర్తిగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకోండి. మీకు ఏదైనా తక్కువ అయిందనిపిస్తే పైన కొంచెం ఉప్పు కారం స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన బెండి కుర్కురే రెడీ. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.